నమస్తే. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, విడుదల రజని ఆవిడ కిడ్నాప్ అయ్యారు అని చెప్పేసి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అసలు ఎంతవరకు నిజం ఉండొచ్చు సార్? ఇందులో నిజం ఉంది, అబద్ధం ఉందండి. ఎట్లా నిజం ఎట్లా అబద్ధం అంటే, మనం అనుకునే విడుదల రజని కిడ్నాప్ కాలేదు. అంటే వైసీపీ గుంటూరు వెస్ట్లో పోటీ చేస్తున్న విడుదల రజని కిడ్నాప్ కాలేదు. కానీ అదే నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న మరొక విడుదల రజని కిడ్నాప్ అయింది. సో ఇదొక ట్రిక్కీ ఇదనమాట. అంటే ఈ మధ్య ఏం జరుగుతుందంటే, కొంతమంది క్యాండిడేట్లను టార్గెట్ చేసి అదే పేరున్న వాళ్ళని నిలబెడుతున్నారు. అలాగా నిన్న ఈరోజు మార్నింగ్ నామినేషన్ వేయడానికి మరొక విడుదల రజని అక్కడ దింపారు కూటమి తెలుగుదేశం వాళ్ళు. సో ఆమె వెళ్ళి ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడానికి వెళ్తుంటే ఈరోజు కిడ్నాప్ చేశారు. ఎందుకంటే ఈరోజే చివరి నామినేషన్ కాబట్టి, నామినేషన్ వేయడానికి ఈరోజే చివరి రోజు. అందుకని ఆమెను కిడ్నాప్ చేస్తే అది వేయకుండా ఉంటారు అనేది వీళ్ళ ఎత్తుగడ అనమాట. సో ఫైనల్గా పోలీసులు అయితే కిడ్నాపర్స్ చెర నుంచి విడిపించారని వార్త ఇందాక చూసాను నేను. ఏదేమైనా ఇది బయటికి ఎలా వైరల్ అవుతుందంటే, విడుదల రజని కిడ్నాప్ అని అందరూ కూడా చెప్తున్నారు. అందరూ కూడా వైసీపీ ఆమె మాజీ మంత్రి ఆమె అనుకుంటున్నారు. నిజానికి ఆమె కాదు, కానీ విడుదల రజని అయితే కిడ్నాప్ అయింది. ఆమె వేరే ఆమె. అంటే ఈ మధ్య ఏం జరుగుతుందంటే, మనం పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకున్నాము. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో మరొక పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి అక్కడ నామినేషన్ వేయించారు. అదైతే బీసీ యువజన దీని నుంచి అక్కడ వేసినట్టుగా తెలుస్తుంది. సో ఇలాగా ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశంలోనే ఒక విభిన్నమైన స్వభావం కలిగినవి. అక్కడ ఏంటంటే ఒక విద్వేషం పీక్ స్థాయిలో ఉంటుంది రెండు పార్టీల మధ్య. ఎటువైపు స్వీప్ లేదు. అందుకని అనేక యుక్తులు కుయుక్తులు అన్నీ కూడా పన్నుతున్నారు ఇరువైపుల వాళ్ళు. ఎవరిని ఇక్కడ తక్కువ ఎక్కువ చేయలేం. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ ఫిలాసఫికల్గా ఏది పన్నకూడదని ఏం లేదు, కానీ వాళ్ళకి సామర్థ్యం ఉంటే చేస్తున్నారు, సామర్థ్యం లేనప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. సో చేయగలిగినప్పుడేమో చేస్తారు, చేయలేనప్పుడేమో నీతులు మాట్లాడి ఎదుటోళ్ళు కుయుక్తులు చేస్తున్నారు, దుర్మార్గులు దుష్టులు అని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకుంటున్నారు. కానీ మనం చూసే వాళ్ళకి వీళ్ళిద్దరూ ఒకటేరా, పెద్ద తేడా ఏం లేదు ఎసెన్స్లో అనేది అనిపిస్తుంది. అంటే రూపం సారం అంటుంటారు, రూపంలో తేడా తప్ప సారంలో తేడా ఏం లేదు. ఇది నిజానికి వీళ్ళిద్దరికి సంబంధించిందే కాదు, ఇవాళ దేశ రాజకీయాల స్టాండర్డ్ అదే పరిస్థితి. మోడీ వచ్చినాక దాన్ని ఇంకొంత పిక్ స్టేజ్కి తీసుకెళ్లారు. అంటే అధికారాన్ని, బలాన్ని, డబ్బుని ఉపయోగించి ఎన్నికల్లో గెలిచే పరిస్థితి వచ్చింది. అందుకని మనం చూసుకుంటే ఈ ఎన్నికల్లో బాగా డబ్బులున్న వాళ్ళు విపరీతంగా పోటీ చేస్తున్నారు ఎంపీ స్థాయిలో కూడా. అంటే పార్టీలు కూడా వాళ్ళు ఆ పార్టీలలో ఉండి పనిచేసిన వాళ్ళకి కాకుండా, అంటే ఆర్గానిక్గా డెవలప్ అయిన లీడర్షిప్కి కాకుండా, డబ్బులుండి మేము ఇక్కడ మీకు పార్టీ ఫండ్ ఇస్తాము, ప్లస్ మేము కూడా ఇక్కడ మీకు ఒక 100 కోట్లు ఇచ్చి మేము ఒక 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటాం అన్నారనుకోండి, ఎంపీ సీట్ ఇమ్మీడియట్గా ఇచ్చేస్తారు. ఇప్పుడు బాపట్లలో తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు. ఆయన ఎవరు? బీజేపీ అతను, తెలంగాణ. ఆయన తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారు. అట్లా ఎగ్జాంపుల్స్ చాలా చెప్పచ్చు మనం అన్ని పార్టీలకి. సో ఒకప్పుడైతే వ్యాపారం వేరు, రాజకీయాలు వేరు అన్నట్టుగా ఉండేది. వ్యాపారస్తులు, కంపెనీస్ మనం టాటా బిర్లాల దగ్గర నుంచి చూస్తున్నాము. సో వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్గా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. కానీ ఇవాళ ఏమైందంటే, మనం కూడా రాజకీయాల్లో ఉంటే కానీ వ్యాపారాలు చేసుకోలేము. ఎందుకంటే ఈ వ్యాపారస్తులు కూడా సఫర్ అయ్యే పరిస్థితి అయిపోయింది రాజకీయాల్లో. అందుకని ఏదో ఒక పొలిటికల్ పార్టీలో వీళ్ళు కూడా చేరిపోవడం, రాజ్యసభ లేకపోతే లోక్సభకు వెళ్ళడం, అలాగా తమ బిజినెస్ ఇంట్రెస్ట్ని చూసుకోవడం అన్న ఒక బిజినెస్ అండ్ పాలిటిక్స్ నెక్సెస్ బాగా వచ్చేసింది. రెండోది ఏంటంటే, పాలిటిక్స్ కూడా బిజినెస్ అయిపోయింది. అది కూడా ఒక వ్యాపారం, మంచి లాభసాటి వ్యాపారం అయింది. సో ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు మనకి బాగా డబ్బులున్న వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. సో ఈ క్రమంలో ఏమైందంటే, మొన్న మనం చూసాం కదా, మనం చెప్పుకున్నాం కూడా, కోమటి జయరాం టీడీపీ ఐటీడీపీ ఆయన, అంటే టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం, ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం మీటింగ్లో ఆయన ఓపెన్గానే చెప్తున్నాడు, కొంతమంది ఎదవలు, అంటే వైసీపీ వాళ్ళు, కొంతమంది వైసీపీ ఎదవలు మనకు ఓట్లేరు, అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి పిల్లలు ఉంటారు, కొడుకులు పిల్లలు ఉంటారు, వాళ్ళకి అవసరాలు ఉంటాయి,
అందువల్ల వాళ్ళని 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి ఓట్లు వేయించుకుంటే మనకు ప్రతి ఒక్కరూ కనీసం నేను ఇక్కడికి వచ్చిన దానికి ఒక 10 ఓట్లు వేయించగలిగాను అన్నట్టు ఉంటే మనం గెలుస్తాము. ఇది ఫోకస్డ్గా పనిచేయండి, నియోజకవర్గానికి 1000 ఓట్లు వేయించండి అంటున్నారు. అంటే ఫ్యామిలీ 4 ఉంటే ఫ్యామిలీకి 2 లక్షలు, అంటే ఓటుకి 50,000 ఇవ్వడానికి ఎన్ఆర్ఐలు వచ్చారనమాట. సో అసలు వాళ్ళకి ఇక్కడికి ఏం సంబంధమే లేదు, వాళ్ళు సిటిజన్స్ కాదు, ఇక్కడ బతకాలని లేదు వాళ్ళకి, వాళ్ళు ఆల్రెడీ అమెరికాకి షిఫ్ట్ అయిపోయారు. అయినా ఇక్కడ రాజకీయాలను వాళ్ళు శాసించాలంటే ఇక్కడ వాళ్ళకి వ్యాపార ఇంట్రెస్ట్లే ప్రధానం. అంతేగాని ఇక్కడేదో చాలామంది కులపిచ్చి అనుకుంటారు, కానీ కులం కూడా వ్యాపారం కోసం వాడుకోవడం తప్ప నిజంగా కులం మీద ప్రేమ కూడా వాళ్ళకి ఏముండదు. కులం మీద ప్రేమ ఉంటే కులంలో పేదవాళ్ళని వాళ్ళు ఏమన్నా లిఫ్ట్ చేయడానికి ట్రై చేయాలి కదా, అదేం చేయరు. అదేంటంటే కులం కానీ మతం కానీ ఇదంతా పై స్థాయిలో ఆపరేట్ అవుతుంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లాస్ట్ టైం కూడా మనం చూసాం 2019లో కూడా కేఏ పాల్ పార్టీ, ప్రజాశాంతి పార్టీ అప్పట్లో తెలుగుదేశంతో కుమ్మక్కై వైసీపీ వాళ్ళు ఎక్కడెక్కడ పోటీ చేస్తే అక్కడక్కడ సేమ్ పేరున్న వ్యక్తులను పట్టుకొని పోటీ చేయించారు. వాళ్ళు చాలా చోట్ల చేస్తారు అది. పైగా వాళ్ళకి కూడా సిమిలర్ కలర్స్ ఉన్నాయి పార్టీ జెండాలో. అట్లాగే వాళ్ళది అప్పట్లో వాళ్ళకి వచ్చింది హెలికాప్టర్. సో ఆ ఫ్యాన్ కనబడేట్టుగా పెట్టడం, అది ఫ్యాన్ కన్ఫ్యూజను, కలర్స్ కన్ఫ్యూజను, పేరు కన్ఫ్యూజన్, అలాగే ట్రై చేశారు అప్పుడు, కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వాలి. ఇక్కడ తెలంగాణలో కొంత కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీని కొన్ని సింబల్స్గానే దెబ్బతీశాయన్నమాట. సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇటు వైసీపీ వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఇటు తెలుగుదేశం వాళ్ళు ట్రై చేస్తున్నారు. కొంతమందిని టార్గెట్ చేయడం, అక్కడ సిమిలర్గా నేమ్ ఉన్న వాళ్ళని చూసుకొని అక్కడ పెట్టడం. సో మామూలుగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఇండిపెండెంట్గా ఉన్నారు, వాళ్ళ గుర్తు కూడా కొంత దగ్గరగా ఉంటే ఇంకా కన్ఫ్యూజను. సో అలాగా విడుదల రజని అంటే సేమ్ విడుదల రజనిని ఒక ఆమెను పట్టుకొని వచ్చారు. సో దాన్ని ఎదుర్కోవడానికి విడుదల రజని గ్రూపు ఆమెను కిడ్నాప్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో కిడ్నాప్ నుంచి కాపాడేమన్న పోలీసులు చెప్తున్నారు, కానీ ఇంకా ప్రెస్ మీట్ కానీ ఏమీ రిలీజ్ చేయలేదు. బహుశా ఈవినింగ్కి మనకి ఇంకొంత క్లారిటీ రావచ్చు. అయితే బిగినింగ్లో అయితే కన్ఫ్యూజ్ అయ్యారు. వైసీపీ వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో విడుదల రజని కిడ్నాప్ అంట అని ప్రచారమైంది. సో మనం లోపలికి వెళ్ళి చూస్తే విడుదల రజని అంటే ఈమె కాదు, ఇంకొక ఆవిడ అని వచ్చింది. ఇట్లాంటి వింతల విడ్డూరాలు ఇంకా ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ వైలెన్స్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే చాలా సివియర్ బ్యాటిల్ కనిపిస్తూ ఉంది మనకి. అనేక ఫ్రంట్లలో అనేక చోట్ల చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంది. నిన్న వచ్చిన ఒక సర్వే కూడా దాదాపు 47 నుంచి 50 నియోజకవర్గాల్లో చాలా హెవీ పోటీ ఉంటుంది, టఫ్ ఉంటుంది అనేది అది చెబుతుందన్నమాట. సో అందువల్ల హెవీ టఫ్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి చిన్న అంశం కూడా కౌంట్లకి తీసుకోవాల్సి వస్తుంది. సో హోరాహోరీ డబ్బులు ఈసారి పెద్ద ఎత్తున పెడుతున్నారు. ఆల్రెడీ 200-300 కోట్లు అక్కడ దొరికింది, బంగారు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు, ఇవన్నీ. ఎందుకంటే తెలుగుదేశంలో నుంచి ఎక్కువగా డబ్బున్న వాళ్ళకి ఇచ్చారు, ఈసారి బాగా డబ్బున్న వాళ్ళకి ఇచ్చారు. పార్టీ ఫండ్ కూడా బాగా బలంగా వచ్చిందని చెప్తున్నారు. ఇలాగా కొన్ని చోట్ల ఇచ్చారు. అయితే జగనే వాళ్ళందరికీ ఫైనాన్స్ చేస్తున్నాడు అనేది అక్కడ చెప్తున్నారు. ఇక్కడేమో డిస్ట్రిబ్యూట్ అయింది, ఇక్కడేమో సెంట్రలైజ్డ్గా జగనే అందరికీ డబ్బులు ఇస్తున్నారు. సో ఏదేమైనా డబ్బులైతే ఫ్లో అవుతుంది. దీంట్లో ఓటర్లకి ఎంత అందుతుంది, ఓటర్లు కూడా డబ్బులు తీసుకొని వేసిన తర్వాత వాళ్ళకు కూడా నెక్స్ట్ అడిగే హక్కు ఏమీ ఉండదు. సో ఇది ఒక రకంగా మొత్తంగా ప్రజాస్వామ్యం అనేది ఒక పెద్ద మార్కెట్ లాగా అయిపోయింది ఇండియాలో. సో ఈ మార్కెట్లో ఎవరికి డబ్బు ఉండి, ఎవరికి మిగతా బలం ఉండి, ఎవరు మేనేజ్ చేసుకోగలుగుతారు వాళ్ళే విన్ అవుతారు, వాళ్ళే అధికారంలోకి వస్తారు. అట్లాగే మోడీ కూడా 2 సార్లు అట్లాగే మొత్తం ఇండియాని మేనేజ్ చేసుకోగలిగాడు, వచ్చాడు. ఈసారి కూడా మేనేజ్ చేయడానికే ట్రై చేస్తున్నాడు మోడీ కూడా. ఇక్కడ కూడా రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి అయింది. మొత్తంగా మేనేజ్ చేయడం, మ్యానిపులేట్ చేయడం, మేనిఫెస్టింగ్ ద కాన్సెంట్ అంటారు. అంటే మన ఓటర్లని తమ వైపు తిప్పుకోవడానికి ఏ రకాల మార్గాలు ఉన్నాయో అవన్నీ చేస్తున్నారు. అందులో భాగంగానే విడుదల రజని అనే ఒక ఆమెని దించారు. ఆమె కిడ్నాప్కి గురైంది. ఓకే సార్, థ్యాంక్ యూ.